జై జాను ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. అప్పుడే ఉన్నట్లుండి ఉరుములు మెరుపులు వర్షం వచ్చేలా ఉంటుంది. అలా సౌండ్ వస్తూ ఉండటంతో ఏంటబ్బా అని జై కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. అయితే ఇంట్లో ఒక మారుమూల గదిలో నుంచి ఒక అజ్ఞాత వ్యక్తి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడే జై లేచి ఓ వాడి అరుపులా అని అనుకుంటూ వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి భోజనం ప్లేటు తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక జానుకి చప్పుడు చేయకుండా జై మెల్లగా పెళ్లిలాగా భోజనం ప్లేటు పట్టుకొని ఆ ఇంట్లోనే ఉన్న ఒక రహస్య గది దగ్గరికి వస్తాడు. అక్కడ ఆ రహస్య గదిలో జై ఒక అతన్ని బంధించేసి ఉంటాడు. అతడి పొడవాటి జులపాలు నల్లటి డ్రెస్సు వేసుకొని అతన్ని గొలుసులతో కట్టేసి ఒక జైలు లాంటి గదిలో బంధించేసి ఉంటాడు. ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? భోజనమే కదా నీకు కావాలి, ఇదిగో తీసుకువచ్చాను అని దూరం నుంచే అతని జైలు లాంటి గది లోపలికి విసిరి పడేస్తాడు. తిను, నువ్వు ప్రాణాలతో ఉండటమే కదా నాకు కూడా కావాలి అని తిను తిను అని చెప్తూ ఉంటే వెంటనే అతను ఆ ప్లేట్ తీసుకొని అన్నం అన్నం అంటూ తింటూ ఉంటాడు. అతని ముఖాన్ని మనకు సరిగ్గా చూపించరు. ఇక జై అలా అతనికి భోజనం ప్లేటు అందించేసి బయటికి వస్తూ ఉంటాడు. అప్పుడే జానుకి మెలకువ వచ్చేసి జై సార్ ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిపోయారు, నా పక్కన లేరే, వాష్రూమ్లో కూడా లేరే అని జై సార్ అని వెతుక్కుంటూ వస్తుంది. ఈ లోపలే జై ఆ రహస్య గది నుండి బయటికి వస్తాడు. జై సార్ ఈ టైంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు అని జాను ప్రశ్నిస్తూ ఉంటుంది. జై కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి ఆ గదిలో ఉన్న అతను ఎవరు, ఆ గదిలో ఉన్న అతన్ని జాను ఎప్పుడు కనిపెడుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.